మీకు తెలుసా సాహో సినిమాకి 1 రేటింగ్ అయితే ఇవ్వడం జరిగింది. ఒక్కొక్క చోట ఈ సినిమాకి రేటింగ్ ఇవ్వడం కూడా దండగా సాహో నాహో అనేటటువంటి మాటలు అయితే వినపడ్డాయి అనమాట. అయినప్పటికీ సాహో సినిమా 350 కోట్లు వసూలు చేసింది. బాలీవుడ్లో అయితే ఊచకోత కోసింది. ఇంకా తెలుగు బుకింగ్ గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. జీరో టాక్ తో ఫ్లాప్ టాక్ తో ఈ రేంజ్ కలెక్షన్స్ కురిపించగల ధీరుడు ప్రభాస్ అని చెప్పి అప్పుడు బేభత్సమైనటువంటి ఎలివేషన్లు ఇచ్చారనమాట. సో దాని వెనకున్నటువంటి రీజన్ అయితే వేరు ఫ్రెండ్స్. దాని వెనకున్నటువంటి రీజన్ అంటే బాహుబలి అనేటటువంటి ఒక సినిమా ఉంది. బాహుబలితో ప్రభాస్ అన్న ఎక్కడికో వెళ్ళిపోయింది. ఆ టైంలోనే అందరూ కూడా సాహో చూడడానికి పిచ్చిగా ఎగబడ్డారు. సో బాహుబలి అనేటటువంటి సినిమా లేకపోతే సాహోకి అయితే అంత పబ్లిసిటీ వచ్చేది కాదు, అన్ని కలెక్షన్స్ కూడా వచ్చేది కాదు. ఇది రియాలిటీ అనమాట. ఇప్పుడు ఆ టాపిక్ ఎందుకు మాట్లాడుతున్నాను అంటే ఇప్పుడు సలార్ పార్ట్ 2 అయితే లోడింగ్ అని చెప్పుకోవచ్చు. 2025లోనే మన ముందు పెట్టేటటువంటి ప్రయత్నం ప్రశాంత్ నీల్ గారు చేస్తున్నారు. దీనికైతే చాలా రీజన్స్ ఉన్నాయి అనమాట. ఈ ఆగస్టులోనే మూవీకి సంబంధించిన షూటింగ్ అయితే స్టార్ట్ చేసేస్తారంట. ఆల్రెడీ మూవీకి సంబంధించిన 30% షూటింగ్ ఎప్పుడో పార్ట్ 1 తోనే కంప్లీట్ చేశారనమాట. ఇది మీరు నమ్మకపోవచ్చు ఫ్రెండ్స్, మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. మనకి ఫస్ట్ రిలీజ్ చేసినటువంటి అఫీషియల్ టీజర్ లో గ్లిమ్స్ లో మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే లయన్ చీతా డైనోసర్ డైలాగ్ అయితే ఉందన్నమాట. ఆ డైనోసర్ డైలాగ్ ఎక్కడ కూడా మనకి సినిమాలో కనపడలేదు. ఆ యాక్షన్ సీన్స్ ఎక్కడ కూడా మనకు సినిమాలో కనపడలేదు. అంటే ఏంది, పార్ట్ 1 తో పాటే పార్ట్ 2 కు సంబంధించిన కొన్ని ఎలిమెంట్స్ అయితే వాళ్ళు షూట్ చేసి పడేశారు. ఇంకా ప్రభాస్ అన్న జస్ట్ ఒక 30 days ఆ 25 days అటెండ్ అయితే చాలు సినిమాకు సంబంధించిన కంప్లీట్ షూటింగ్ అయితే కంప్లీట్ అయిపోద్ది. సో ఇదే హైప్. ఇప్పుడు కల్కి సినిమా చూసుకున్నట్లయితే బాహుబలి ఏ రేంజ్ లో అయితే ఆడుతుందో అదే రేంజ్ లో కల్కి సినిమా ఆడుతుంది. ఆ రేంజ్ లో కంబ్యాక్ అయితే మన ప్రభాసాన్ని ఇచ్చేసిండు. సో దీన్ని పునస్కరించుకొని ఇప్పుడు సలార్ పార్ట్ 2 రిలీజ్ చేస్తే మట్టికి అదే హైప్ తో సినిమా ఇంకెక్కడికో వెళ్ళిపోద్ది అనేటటువంటిది రియాలిటీ. మరి సలార్ పార్ట్ 1 కి అంత హైప్ రాలేదు కాబట్టి దానికి రీజన్స్ మన అందరికీ తెలుసు అనమాట. బాలీవుడ్ మాఫియా డుంకీ అనేటటువంటి సినిమా పోటీ కలటం, షారుఖ్ ఖాన్ నేను గొప్ప అనేటటువంటిది, ఇక షారుఖ్ ఖాన్ ఫ్యాన్స్ అయితే ప్రభాస్ అన్న మీద హేట్ స్ప్రెడ్ చేయడం, బాలీవుడ్ లో ఉన్నటువంటి కొన్ని థియేటర్లో సలార్ సినిమా ఆడించకపోవడం, దీనివల్ల సలార్ సినిమా 600 కోట్లకే పరిమితం అయిపోయింది. ఇప్పుడు చూసుకున్నట్లయితే ప్రభాస్ రేంజ్ ఎక్కడికో వెళ్ళిపోయింది అనమాట. మీరు 1000 కోట్లు కొడతారేమో, నేను తెలుసుకుంటే 2000 కోట్లు కొడతాను, నేను ఒక మైథాలజీతోనే అల్లాడిస్తా అనేటటువంటిది అయితే మన కల్కి సినిమా అయితే నిరూపించిండు. ఇప్పుడు పోటీకి రావడం అట్టుంచండి. ఎవడైనా సరే ప్రభాస్ అన్న సినిమా రిలీజ్ చేసిండు అంటే అటు నెల ఇటు నెల సినిమా రిలీజ్ చేయడానికే భయపడాలైతే తనైతే చేసిండు. సో తను సరైనటువంటి కంటెంట్ తో దిగితే ఇంకా ఎదుటి ఎవడున్నా సరే వాడు మర్చబెట్టుకోబోతారు అనేటటువంటిది క్లారిటీగా అర్థమవుతుంది. సో ఈ సినిమాకి సంబంధించినటువంటి టీజర్ ఏదైతే ఉందో ఆగస్టులో రిలీజ్ చేసేటటువంటి ప్రయత్నం మూవీ టీం చేస్తుంది అనమాట. చిన్న గ్లిమ్స్ లాంటిదే. ఆల్రెడీ సలార్ పార్ట్ 1 మనం చూసాం కదా గ్లిమ్స్, అదే గ్లిమ్స్ టైప్ ఇది రిలీజ్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇది రిలీజ్ చేసిన తర్వాత మాక్సిమం అదిరిపోద్ది అనేటటువంటిది రియాలిటీ అనమాట. సో కల్కి సినిమాకి సలార్ సినిమాకి మనం చూసుకున్నట్లయితే చాలా సంబంధం ఉన్నట్టు ఉంటుంది. కల్కి సినిమా ఏం చేశారు, మహాభారతాన్ని అయితే ఇందులో దింపేటటువంటి ప్రయత్నం చేశారు. సో సలార్ సినిమా కూడా మహాభారతం నుండి ఇన్స్పైర్ గా తీసుకుంది. ఇక్కడ మన ప్రభాస్ చూసుకున్నట్లయితే కర్ణుడు, సలార్లో కూడా మన ప్రభాస్ చూసుకున్నట్లయితే కర్ణుడే. తను ఏది కూడా ఆశించడు, ఎదుటోళ్ళ కోసం పరితపిస్తూ ఉంటాడు. దుర్యోధనుడు ఎవరైతే ఉన్నారో వరద రాజమన్నారని చెప్పుకోవచ్చు. తన కోసం తన రాజ్యాన్ని తన చేతిలో పెడతా అని చెప్పి కౌరవుల మీద వచ్చి పాండవుల మీద దండయాత్ర చేసింది. అలాగా కాన్సర్లు అయితే మనకు చూపించారు. సో మహాభారతం నుండి బాగా ఇన్స్పైర్ గా తీసుకున్నటువంటిదే ఈ సలార్ సినిమా అని చెప్పుకోవచ్చు. కాకపోతే ఇక్కడ ఒక ట్విస్ట్ ఉందన్నమాట. ఈ మహాభారతం ఏదైతే ఉందో కురుక్షేత్రంతో ఆగిపోతుంది. సో కురుక్షేత్రం తర్వాత ఏం జరిగింది అనేటటువంటి పాయింట్ బేస్ చేసుకొని చూపించేటటువంటిది ఈ సలార్ పార్ట్. శౌర్యంగ పరమని చెప్పుకోవచ్చు. ఇప్పుడు చూసుకున్నట్లయితే వీళ్ళిద్దరు బెస్ట్ ఫ్రెండ్స్. దుర్యోధనుడు కర్ణుడు చాలా ఇష్టం, ఒకళ్ళంటే ఒకరు ప్రాణం ఇచ్చుకుంటారు. మరి వాళ్ళిద్దరు బద్ధ శత్రువులుగా మారిపోతే ఎలా ఉంటుంది అనేటటువంటి కాన్సెప్ట్ ద్వారా తీసిందే ఈ సలార్ పార్ట్ 2 అనమాట. ఆల్రెడీ కల్కి పార్ట్ 2 ఏదైతే ఉందో అది ఇప్పట్లో రాదు అనేటటువంటి క్లారిటీగా అర్థమవుతుంది. 2026లో కల్కి పార్ట్ 2 దింపేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఈ మధ్యలో వచ్చేటటువంటి సినిమా ఏదైనా ఉందంటే రాజసాబ్, దాని అయితే షూటింగ్ ఆగిపోయిందంటే ఇంకా షూటింగ్ కొద్దిగా టైం పట్టింది, ఎడిటింగ్ కొద్దిగా టైం పట్టింది, పోస్ట్ ప్రొడక్షన్ వాల్యూస్ ఇంకా బాకీ ఉన్నాయి అనేటటువంటిది క్లారిటీగా అర్థమవుతుంది. అది కాదు ఒక ఎక్స్పెరిమెంట్ మూవీ, దాన్ని రిలీజ్ చేసేటటువంటి ప్రయత్నం ప్రొడ్యూసర్లు అయితే ఇప్పట్లో చేయరు. బేవత్సమైనటువంటి హైప్ కావాలి. సో ఆ హైప్ మధ్యలో రిలీజ్ అయ్యేటటువంటి మూవీ సలార్ అని చెప్పుకోవచ్చు. నా గెస్సింగ్ కరెక్ట్ అయితే 2025లో ఖచ్చితంగా సినిమాని మనం ముందు పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తారు. ఆల్రెడీ సినిమాకు సంబంధించిన 30% షూటింగ్ అయిపోయింది అనమాట. ఇంకా 70% ఉంది. 70%లో ప్రభాస్ అనేది 25 రోజులే ఉన్నాయి. మిగిలిన యాక్టర్స్ అందరినీ కొమ్మక్కు చేసి మాక్సిమం చేసేటటువంటి ప్రయత్నం చేస్తారు. ఇక్కడ ప్రభాస్ అన్న అపాయింట్మెంట్ ఇస్తే చాలు, మిగిలిన యాక్టర్లంతా కూడా అపాయింట్మెంట్ ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తారు. కాబట్టి లాస్ట్కు ఉన్నటువంటి క్లైమాక్స్ అయితే వేరే లెవెల్, మార్వెల్ రేంజ్ లో, ఎండ్ ఆఫ్ గేమ్ రేంజ్ లో అయితే ఆ సలార్ క్లైమాక్స్ అయితే ట్విస్ట్ అయితే ఇవ్వడం జరిగింది. అవన్నీ రివీల్ కావాలి అనేటప్పటికీ పార్ట్ 2 కోసం 100% వెయిట్ చేయాలని చెప్పి నాకైతే అనిపిస్తుంది. సో ఇక్కడ మీకైతే ఒక డౌట్ వచ్చి ఉండొచ్చు, ఇక్కడ వరదరాజన్ వారు ఎవరైతే ఉన్నారో పిరికివాడు అనమాట. వెళ్ళి వేరే వాళ్ళని తెచ్చుకోండు, వెళ్ళి దేవాన్ని తెచ్చుకోండు, తనేం పీకలేక, మరి తనేం పీకుతారు దేవాని అనేటటువంటి డౌట్ చాలా మందికి వస్తుంది అనమాట. ఆల్రెడీ మనకి క్లైమాక్స్ లో చూపించారు వరద ధైర్యం దేవ, ఒకవేళ తను లేకుండా తను ధైర్యం తెచ్చుకోవాలి, ఇంకా దానికి డబల్ తెచ్చుకుంటున్నారు అనమాట. ఇక్కడ వరద ఒక్కడే లేదు, తన వెనక కాన్సార్ అనేటటువంటి బ్రాండ్ ఉంది. ఆ బ్రాండ్ ని మన దేవ ఒక్కడే ఏం చేయగలడు. దేవ వెనక చూసుకున్నట్లయితే సైన్యం లేదు, ఆయుధాలు లేరు, మందల జనాలు లేరు, మరి తనొక్కడంత పెద్ద కాన్సర్ని ఎలా
ఎదిరిస్తారు. మరి ఎదిరించాలంటే చంపేయాలన్నమాట. తన బెస్ట్ అంటే తను ఎలా చంపగలడు అలాంటి కూడా పార్ట్ 2లో మనకి కంక్లూజన్ ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తారని చెప్పి క్లారిటీగా అర్థమవుతుంది. మెయిన్ ఇద్దరు విలన్ల మట్టికే సలార్ పార్ట్ 1లో అయితే చంపేశారు. ఇక పార్ట్ 2లో చూసుకున్నట్లయితే ఇంకా మెయిన్ విలన్ని చంపేయాలి. ఇంకా అది ఏమేది అనేటటువంటిది పార్ట్ 2 వచ్చాక చూడాలి. నా గెస్సింగ్ కరెక్ట్ అయితే ఖచ్చితంగా ఆగస్టులో టీజర్ వస్తుంది, లేదా అక్టోబర్ ప్రభాస్ అన్న బర్త్డేని పురస్కరించుకొని సలార్ పార్ట్ 2కు సంబంధించిన చిన్న గ్లిమ్స్ లాంటిది వస్తుంది అనేటటువంటిది నేనైతే అనుకుంటున్నాను. దీని మీద మీ కామెంట్ ఏంటి అనేటటువంటిది తప్పకుండా తెలియజేయండి. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వందే మాత్రం. జై హింద్. నమస్కారం.